నువ్వు కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళు, ఎవ్రీ ఇయర్ అక్కడ పోతా ఉండు, వెళ్ళి దండం పెట్టుకుంటా. బట్ నీ పేరు వైబ్రెంట్ ఉండాలంటే నీ నీ పూర్తి నేమ్ చెప్పు అంటే మొత్తం చెప్తే నువ్వు ఇది వాడన్నాడు ఆయన. సో ఆలూరి అనేది మా ఇంటి పేరు, ఆ ఇంటి పేరు నాకు కలిసి వచ్చింది. అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. సో ఆలూరి నేము అందరూ గుర్తుపడతారు నాకు. అంటే అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని వచ్చారా? సో ఇంపాక్ట్ అక్కడ కనిపించిందా? ఆ ఇంపాక్ట్ అది చాలా, అంటే అప్పట్లో ఆయన ఎప్పటికీ పవర్ఫుల్లే. అవును, పవర్ఫుల్లే. సో మనం చెప్పుకోవడానికి మన నిజ జీవితంలో ఇగో ఇది నాకు జరిగిందని చెప్పుకోవడానికి కొన్ని దృష్టాంతాలు కనిపిస్తూ ఉంటాయి కదా, అది నేను నమ్ముతారు. నేను నమ్ముతాను. సో అక్కడి నుంచి నాకు అది జీవితం మీ జీవితాన్ని మార్చింది. ఓకే, మార్చింది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉన్నట్టే కామన్ అనుకోండి. బట్ అది టర్నింగ్ అని చెప్పచ్చు. ఆ నేమ్ నాకు మంచి టర్నింగ్ సక్సెస్ నాకు వచ్చింది. సో నేను ఈవెన్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయినా, నా ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా, ఈవెన్ నేను ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు కూడా నేను అదే పేరు పెట్టండి. అఫ్కోర్స్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ మార్చుకోలేము, అవును, అవి తప్ప నేను ఇదే పేరు వాడతాను. కానీ ఉద్యోగ మేళాలు జరిగినప్పుడల్లా మీ పేరే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? నేను ఫేమస్ ఎందుకు జాబ్ మేళా చేసినప్పుడు నా పేరు వినిపించిందంటే, నేను ఇలా ఇండివిజువల్గా హెల్ప్ చేస్తుంటే హెల్ప్ ఎక్కువ అందరికీ అందట్లేదు అనమాట. సో దానికి నేనేం చేస్తుంటే వాట్సాప్ గ్రూపులు స్టార్ట్ చేశాను. అంటే నేను హెచ్ఆర్ అవడంతో నాకేంటంటే నా బ్యాచ్మేట్స్, నా ఫ్రెండ్స్, నా సబార్డినేట్స్ వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో, వాళ్ళ సీనియర్ మేనేజర్ లెవెల్లో వేరే కంపెనీస్లో వాళ్ళ హెడ్ హెచ్ఆర్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, వాళ్ళ పొజిషన్స్ అని వాళ్ళు నాకు షేర్ చేస్తూ ఉంటారనమాట. అవి నేను వేస్ట్గా పోనీయటం ఎందుకని చెప్పి నేనేం చేస్తానంటే వాట్సాప్ గ్రూపులు పెట్టి అందులో పోస్ట్ చేస్తా నేను అదేంటంటే బ్రాహ్మిన్ యూత్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనిటీ గ్రూప్ ఫామ్ చేశాను. దాంట్లో ఇప్పుడు చాలామంది, అవి చాలా గ్రూపులు అయినాయి. వాటిల్లో ఈ రోజుకి వారానికి ఒక ఇద్దరు కూడా ప్లేస్ అవుతూ ఉంటారు, మినిమం ఇద్దరు, తక్కువ కాకుండా వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఓకే, ఆ హెల్ప్ సరిపోట్లా. మొన్న ఒక లాస్ట్ నవంబర్లో మా బ్రాహ్మణ మన కమ్యూనిటీలో చాలా పెద్ద మనిషి ఒక ఆయన, అల్లూరు గారు మళ్ళీ జాబ్ మేళా పెట్టచ్చు కదా, చాలామంది ఉన్నారు, మీరు ఒకసారి చూడండి ఎంతమంది నీడి వాళ్ళు ఉన్నారు అని అంటే ఒక చిన్న సర్వే చేశారు. దగ్గర 20,000 మంది బ్రాహ్మణ్ యూత్ జాబ్ కోసం చూస్తున్నారు. అంటే ఒక కమ్యూనిటీని మాత్రం ఎందుకు ఎంచుకున్నారు? అంటే నేను అన్ని కమ్యూనిటీలకి చేశాను సేవ, బట్ ఈ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఇటు రిజర్వేషన్ లేదు, ఇటు వీళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీస్ బయట లేవు. సో ఇప్పుడు ఇందులో తప్పే ఉందండి, ఎవరి కమ్యూనిటీకి వాళ్ళు హెల్ప్లు చేసుకుంటున్నారు, నా కమ్యూనిటీకి హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. కానీ అది దాన్ని సేవ కిందకి ఎట్లా ట్రీట్ చేసుకోవాలి మేము? నేను సేవనే అనుకుంటా అది. ఎందుకంటే నేను ఇప్పుడు సేవ అంటే అర్థం ఏంటి, మనం ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసేది సేవ అంటాం. సేవ నేనేం అంటే మీ కమ్యూనిటీ కోసమే చేస్తున్నారన్న ఫీలింగ్ ఒకటి వస్తుందిగా, ఒకటి రానియండి. ఓకే, దాంట్లో ఏం లేదు, తప్పే ఉంది. బట్ ఏదైనా ఇన్ని జాబ్స్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం కదా. అదే నాకు ఈ కనెక్షన్స్ వైడ్ నెట్వర్క్ నాకు ఉంది కాబట్టి పొజిషన్లు వస్తున్నాయి. ఓకే, ప్లస్ చాలా కంపెనీల్లో నాకు ఏదో తీరులో మా హెచ్ఆర్ కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే లింక్డ్ఇన్ ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు, నా బ్యాచ్మేట్స్ ఆ కంపెనీలో వాళ్ళందరూ హెచ్ఆర్ రోల్స్లో ఉన్నారు కాబట్టి నేను ఒక జాబ్ మేళా పెడుతున్నా, మీరు రాండి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ చేశానంటే, ఇట్ ఈస్ అ జీరో కాస్ట్ ఫర్ ద కంపెనీ అండ్ జీరో కాస్ట్ ఫర్ ద జాబ్ సీకర్. ఎవ్వరికీ ఖర్చు లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక రీసోర్స్ని హైర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా. నౌకరీ కొనుక్కోవాలి, మాన్స్టర్ కొనుక్కోవాలి, అడ్వర్టైజ్ చేయాలి, చాలా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఉండవు దాంట్లో, ఇవన్నీ ఏమి ఉండవు. నేను చేసేది అది కూడా ఫ్రీ సేవే. అది మీరు ఎట్లా చేస్తారు అనొచ్చు. దానికి ఎవరంటే అడిగితే ఆ మినిట్లో ఎవరో వాళ్ళు ఒక పెద్ద మీ బాట్ వాళ్ళు ఒక ఆయన వచ్చేసి, ఓకే మీరు జాబ్ మేళా చేస్తారు కదా, నేను అందులో ఫుడ్ పెడతా అంటారు. ఇంకొక ఆయన వచ్చి మీకు ఇంకేమైనా లాజిస్టిక్ సపోర్ట్ కావాలా నేను చేస్తా అంటారు. అట్లా వెళ్ళిపోతుంది. ఓకే, సో అలా జాబ్ మేళా కండక్ట్ చేస్తే ఒక 8,000-10,000 మంది వచ్చేస్తారు జాబ్ సీకర్స్. 4,000 హైయెస్ట్ ఆఫర్స్ మేము రోల్అవుట్ చేసింది 4,200 దాకా ఆఫర్లు వెళ్ళిపోయినాయి. అంటే ఒక జాబ్ మేళా పెడితే, అందుకే నా హైరింగ్ 16,000 దాటింది. ఒక ఇండివిజువల్గా మనం అంత స్కోరు అవ్వాలి అంటే కష్టం. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, 26-27 కల్లా ఒక 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలన్న దాంతో వర్క్ చేస్తున్నాను నేను. సో అది అవుతుందేమో చూద్దాం, భగవంతుడు అనుగ్రహం. 16,000 మంది ఇప్పుడు ఉద్యోగంలో స్థిరపడ్డారు మీ వల్ల. అది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఫార్మా రంగంలో, ఐటీ రంగంలో, ఆల్ సెక్టర్స్. ఈ అన్ని సెక్టర్స్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్లో నేను వర్క్ చేశాను. ఓకే, మీరు ఒక దాంట్లో ఉన్నారు కాబట్టి. నేను మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేశాను. అక్కడ స్కిల్ ఎలా ఉంటుంది, అన్స్కిల్డ్ వాళ్ళు ఎలా ఉంటారు, హీట్లో పనిచేసేవాడు ఎలా ఉంటాడు, వాడికి ఏ స్కిల్ ఉండాలి, అట్లా ఎగ్జిక్యూటివ్ క్యాటర్కి వస్తే వాళ్ళకి ఏ కాంపిటెన్సీ ఉండాలి, ఇవన్నీ నాకు ఐడియా ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేనేంటంటే, అంటే ఒక జాబ్ అనే కాదు, మై ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. రైట్.
సో ఈ ఎంపవర్మెంట్ కేటగిరీకి వచ్చేప్పటికి నేనేం చేస్తున్నా అంటే నేను లాస్ట్ టైం స్వావలంబి భారత్ అభియాన్ మా ఎన్జిఓ బిఎస్ఎస్ సంస్థ ద్వారా నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద బిఎస్ఎస్ఎఫ్ అన్నమాట. బిఎస్ఎస్ఎఫ్ అన్నది 1,20,000 మంది వాలంటీర్స్ ఉన్న పెద్ద ఎన్జిఓ. అవును, అందులో నేను కూడా ఒక మెంబర్ని. సో వాళ్ళ ద్వారా మేము స్వావలంబి భారత్ అభియాన్ ప్లస్ ఇంకా లఘు ఉద్యోగ భారతి వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఎస్బీఐ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక 100 మందికి ముద్రా లోన్లు మొన్న ఇప్పించాం. అబ్బా, ఇప్పుడు కూడా క్యాంపెయిన్ నడుస్తుంది. అంటే బేసికల్లీ ఐఎమ్ యాక్టింగ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ జాబ్ సీకర్ ఆర్ లోన్ సీకర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇటుపక్క కూడా ఈ కంపెనీస్ వాళ్ళు దే ఆర్ ఆల్సో యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ టు ఐడెంటిఫై ఏ క్వాలిటీ రిసోర్స్. అండ్ ఇక్కడ బ్యాంకర్స్ కూడా జెన్యూన్ లోన్ సీకర్ కోసం వాళ్ళు ఎత్తుకుంటున్నారు. సో నేను చేసే పని ఏంటంటే ఐఎమ్ జస్ట్ కోఆర్డినేటింగ్ బిట్వీన్ ద బోత్. ఒక వంతెనలాగా వాళ్ళకి వీళ్ళకి ఒక వంతెనలాగా మీరు ఉన్నారు. అది చేస్తున్నాం, ఆ హెల్ప్ చేస్తున్నాము. సో ఆ సేవ నడుస్తూనే ఉంది ఇప్పటికీ. ఇప్పుడు కూడా జాబ్ మేళా ఒకటి వర్కౌట్ చేస్తున్నాం ఒకటి. దాంట్లో ఇందాక చెప్పినట్టు ఒక 20,000 మంది పిల్లలు యాక్చువల్ జాబ్ కోసం చూస్తున్నారు. నిజంగా అంటే ఇప్పుడు ప్రభుత్వాలు వస్తున్నాయి, మేము ఉద్యోగ కల్పన జరుగుతోందని చెప్పని అంటున్నారు. మెయిన్గా అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నియామకాలు దాని మీద ఏర్పడింది. బట్ ఆ రకమైన ఇదంతా ఇక్కడ కనిపించట్లేదా? దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లా, మన ప్రజలే తీర్పిచ్చారు కదా ఉద్యోగాల విషయంలో ఏమైందో. సో అది లేదు కాబట్టి ఏంటంటే కొంతమంది నాబోటోళ్ళు ఈ సేవ చేయాల్సి వస్తుంది. మరి వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను చేసే పనిలో పెద్ద అవసరం ఉండదు అంటారా? పెద్ద ఖర్చే ఉండదు. ఒక జాబ్ మేళా చేయాలంటే ఎంతండి? 10 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే దానికి ఒక పెద్ద హాల్, కమ్యూనిటీ హాల్ తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా దాతలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారంటే అందులో 2 లక్షలు అంత ఖర్చు మిగిలిపోతుంది. ఓకే, వాళ్ళ దగ్గర రూమ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అదే వాడుకుంటాం. అది మేము ప్లాన్ చేసేది కూడా హాలిడే రోజు పెడతాం కదా, ఒక సాటర్డేనో సండేనో పెడతాము. దాన్ని మన మీడియా మాధ్యమం ద్వారా వీ విల్ లెట్ ఎవ్రీబడి నో దట్ ఐఎమ్ గోయింగ్ టు హోస్ట్ ఏ జాబ్ మేళా హియర్. యూ కెన్ అప్లై ముందు ఒక చిన్న స్మాల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి పెడతాము. సో దాంట్లో ఐ విల్ హ్యావ్ డేటా. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఏ స్కిల్ ఉన్నవాడు వస్తున్నాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వస్తున్నాడు, వాళ్ళందరూ డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారం నేనేం చేస్తాను, ఏ కంపెనీని పిలిస్తే వీళ్ళ బెనిఫిట్ అవుతుందని ఆ కంపెనీ మీద ఫోకస్ చేస్తా. ఓకే, నా సక్సెస్ సీక్రెట్ అది. ఇప్పుడు లాస్ట్ టైం మల్కాజ్గిరిలో పెట్టాము. లాస్ట్ టైం ఏంటంటే మల్కాజ్గిరిలో రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా కండక్ట్ చేస్తున్నప్పుడు ఆయన అంతకంటే ముందు ఆలూరు గారు ఒకటి ఆర్గనైజ్ చేద్దామంటే వీ ఆర్గనైజ్. ఓకే, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అక్కడేంటి 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అని ఉన్నారు. 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళ కోసం ఐటీ కంపెనీ తీసుకొస్తే వర్కౌట్ అక్కడ. సో నేను కొన్ని ఏరియాస్కి వెళ్ళి అక్కడ డేటా తీసుకొని వాళ్ళకి ఏ కంపెనీ తీసుకొస్తే బాగుంటుందో స్టడీ చేశాను. ఎయిర్పోర్ట్ని పిలిచాము, ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. ఎయిర్ ఇండియా శాట్స్ వచ్చి హైర్ చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ గ్రౌండ్ స్టాఫ్ని తీసుకొని వెళ్ళారు.